హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో అండి శ్రీరామ నవమి గురించండి. చైత్రశుద్ధ నవమి శ్రీరామనవమి. శ్రీరాముడు జన్మించింది, శ్రీరాముడు సీతను వివాహమాడింది చైత్రశుద్ధ నవమి నాడే. హిందువులకు ఆదర్శ పురుషుడైన శ్రీరాముడు మూర్తిభవించిన భారతీయ తత్వానికి ప్రతీక. సీతారాములు ఆదర్శ దంపతులు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆదర్శ సోదరులు. శ్రీరాముడు పితృవాక్య పరిపాలకుడు. ప్రసిద్ధి మీ అందరికీ తెలిసిందే కదండి. భద్రాచలంలో ప్రముఖంగా శ్రీరామ నవమి ఉత్సవాలు జరపబడతాయి. రామాయణము ఆదికావ్యము. ఆ కావ్య రచయిత వాల్మీకి ఆదికవి. శ్రీరామ నవమి భద్రాచలంలోనే గాక దేశమంతా ప్రతి ఊర్లోనూ వైభవంగా జరపబడుతుంది. చైత్రశుద్ధ నవమి నాడు ఉపవాసముండి ఆ రాత్రి శ్రీరాముని షోడశోపచారాలతో ఆరాధించి పురాణ శ్రవణం లేదా రామాయణ పారాయణం చేస్తూ జాగరణ చేస్తారు. శ్రీరామ నవమి నాడు సీతారామ కళ్యాణం ప్రసిద్ధిగా చేస్తారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో, దేవాలయాలలో, పల్లె వీధుల్లో సామూహికంగా ఈ కళ్యాణోత్సవం నిర్వహించబడతాయి. శ్రీరామనవమికి భక్తులకు పానకం ఇస్తారు, విసనకర్రలు పంపిణీ చేస్తారు. శ్రీరామనవమి మంచి ఎండాకాలంలో వస్తుంది. ఈ వడపప్పునే పన్యారం అని కూడా అంటారు. రా అంటే పాపాలని, మా అంటే నాశనం చేసేదని. రామ అనేది సర్వ పాపాలను నశింపచేసే మంత్రమని పెద్దలు చెబుతారు. అందుకే శ్రీరామ నవమి నాడు కొందరు రామకోటి వ్రాయడానికి ప్రారంభించి మరుసటి శ్రీరామనవమికి పూర్తి చేస్తారు. ఆ వ్రాసిన పుస్తకాలను భద్రాచలంలో కానీ లేదా ఎక్కడైనా రామాలయాలకు అర్పిస్తారు. కొందరు రామాయణ పారాయణం నిత్యవ్రతంగా పాటిస్తారు. చైత్రశుద్ధ పాడ్యమి అంటే ఉగాది నుండి చైత్రశుద్ధ నవమి అంటే శ్రీరామనవమి వరకు గల 9 రోజుల్ని రామనవరాత్రులు అంటారు. ఈ నవరాత్రులు వసంత గమనంలో వస్తాయి కాబట్టి వీటిని వసంత నవరాత్రులని అంటారు. ఈ వసంత నవరాత్రుల్లో ప్రతిరోజు రాత్రి కొంతకాలం రామాయణ పారాయణం చేస్తారు. శ్రీరామనవమి రోజు శ్రీరాముని జన్మఘటాన్ని చదువుతారు. అలాగే సీతారామ కళ్యాణాన్ని నిర్వహిస్తారు. కొందరు దశమి రోజు శ్రీరామ పట్టాభిషేకాన్ని ఘట్టాన్ని చదువుతారు. పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆంధ్రులు పూజించే దేవుళ్ళలో శ్రీరాముడు ముఖ్యమైనవాడు. ఓకే ఫ్రెండ్స్, నాకు తెలిసిన వీడియో మీ అందరికీ తెలియజేశానండి. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.